సింపుల్ గా ఇప్పుడు బోర్ కొట్టుంటది, కొత్తగా ఆవిడ అట్రాక్ట్ చేసిన అటు వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి నోట్లోంచి మాటే రావట్లేదు. ఆవిడ మాట్లాడట్లేదు, అతను మాట్లాడట్లేదు అంటే మరి ఇది ఏమన్నా సాంప్రదాయబద్ధంగా మీ ఇద్దరి మధ్య నడుస్తున్న ఎప్పటి నుంచి నడిచే కదా? ఇవన్నీ వదిలేస్తే ఏంటమ్మా ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ కావాలా ఇంకా మీకు? ఇద్దరితో ఉంటదంట, ఒక నైట్ నువ్వు ఒక నైట్ ఆయన. హలో, మీకే నాకు ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది చూస్తుంటే. ఇలా తెలిసిన తర్వాత కూడా ఇంకా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు. అప్పుడు ఆవిడ అంటే ఆ లక్ష్మి కంటే కనుక ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి అయింది, కొడుకున్నాడు కాబట్టి ఏం అల్లాపోతుందో, లేదంటే కాపురం నిలబెట్టుకోవడానికి ఆవిడ కష్టాలు ఆవిడ పడుతుంది. కావలసినటువంటి వాడు నీ ఎదురుగా ధైర్యంగా అమ్మాయి చెప్పేస్తుంది పక్కన, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరితో ఉంటాను అని. నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? నీకు అవసరం అయ్యా కామ్కి వెళ్ళిపోకుండా? నాకు ఏదేమైనా తను కావాలండి. అయ్యా మరి పిచ్చాడు. మరి ఆ అమ్మాయితో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు నువ్వు? నువ్వు టైం స్పెండ్ చేయడం వల్ల ఈడు ఇది కాకపోతే ఇంకొకటి అంటుంది అమ్మాయి. నేను వర్క్ వెళ్ళి రావడం ఇదంతా. అంతే, నువ్వు వర్క్ మానేయాలి, వర్క్ మానేసి టైమే స్పెండ్ చేయాలి. ఇంకా మాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి, ఇంకా 1 month లో పెళ్లి. అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లవర్ కదా, కాబోయే వుడ్ బి. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు టైం స్పెండ్ చేయట్లేదని అమ్మాయి ఇలాగే చేస్తే ఓకేనా? ఎలాగో మా ఆయనకు అన్ని తెలుసులేని ఆవిడ ఇదే కంటిన్యూ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నేను తన కోసం మారుతానండి. ఏంటి టైం స్పెండ్ చేస్తావు? ఉద్యోగాలు ఇప్పుడు మారొచ్చు కదా నువ్వు, అప్పుడు మారే. సరే ఇప్పుడు ఆ అబ్బాయి మారిపోతే నువ్వు ఇక్కడ వదిలేస్తావా? ఏమా వదిలేస్తావా? చెప్పు. నీతో టైం స్పెండ్ చేస్తాడంట, నువ్వు అతనితో టైం స్పెండ్ చేస్తావా? నాకు నమ్మకం ఉంటే మానేస్తా, నమ్మకం లేకపోతే మళ్ళీ ఇంకోటి పట్టుకుంటావా? లేదు, తనతోనే ఉంటాను. ఏంటండి ధైర్యం ఏంటి? వాళ్ళ మాటలేంటి? వాళ్ళు మాట్లాడే ముచ్చటేంటి? తింగరతనం తెలియక. నాకైతే ఆయన కావాలి మేడం, నా పిల్లోడు నేను ఆగమైపోతాం. మీరు అలా అన్ని కావాలన్నారని ఆయన నచ్చినట్టు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఒక్క మాట కూడా అనవు గానీ తీసి నెత్తి మీద ముట్టకాయలు వేస్తే అన్ని కరెక్ట్ గా ఉండేవి. అలా చేయలేదు కాబట్టి ఆయనకి అలాగ అయిపోయాను నేను అలసి. ఏం నేను సరిగ్గా చూసుకోవట్లేదా నేను సరిగ్గా చూసుకోవట్లేదని ఏం చెప్పలా. నువ్వు ఏరేగా అమ్మాయితో పిల్లోడికి ఏమన్నా తక్కువ చేసినా? తక్కువ చేయటం కాదు, అసలు ఏరేగా ఆ అమ్మాయి కాడికి వెళ్తున్నావు కదా, అది తప్పు కదా. చీటీలు వేయడానికి వెళ్తున్నాము. అవును, చీటీ పరిచయం వేసి అయింది. రావాలి, అది కాదు నువ్వు చేసేది. జనాలందరూ చెప్పుకుంటున్నారు కదా. నాకు నచ్చింది తనతోనే నచ్చితే ఉంటాను, కుదిరిద్దా? తనతోనూ ఉంటా, నీతోనూ ఉంటా. అట్టెట్ట కుదిరిద్ది? దేశం ఒప్పుకుంటదా ఇంద్రా? జనాలు దేశం ఒప్పుకోకపోతే పిల్లలు నాకేంటి? ఏమనుకుంటారు? పిల్లోడిని నిమ్మల్ని మాటలు మాట్లాడుతున్నారు. మేడం నాకు నచ్చినట్టు ఉంటా మేడం నేను. మురళి, ఇందాక మేడం ఒక మాట అన్నారు, నీ కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు, సూసైడ్ చేసుకుని. అయినా కానీ నీకు ఓకేనా? నేను వాడికి నచ్చ చెప్పుకుంటా మేడం. పిల్లోడు చనిపోతానంటాడు, మరి అది కరెక్టా చెప్పండి? నేను వాడికి నేను చెప్పుకుంటా, ఇంతవరకు వాడితో ఎలా మాట్లాడలేదు. నేను చెప్పుకుంటారు? వాడితో చెప్పుకుంటా, వాడితో నేను మాట్లాడతా. వాడితో చెప్పి ఇదే నేర్పిస్తావా? నానా నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత ఇంకో లవర్ ని మెయింటైన్ చేయి, ఏం కాదని ఇదే నేర్పిస్తావా కొడుక్కి కూడా? వాళ్ళ అమ్మ గురించి చెప్తాను మేడం నేను. ఏమని వాళ్ళ చెప్పాలి? అమ్మ గురించి ఏం చెప్తావు? ఆవిడ తను తిరుగుతుందని చెప్తావా? వాడు కొద్దిగా పెద్ద అయ్యాక మొత్తం చెప్తా వాడికి. ఏం చెప్తావు చెప్పు. అంటే వాడు అదే నేర్చుకోవాలా? అంటే పిల్లలు సరిగ్గా చూడకపోతే, టైంకి మంచినీళ్ళు ఇవ్వకపోతే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు ఉన్న ఆడపిల్లకి ఆడు కదా నువ్వు పాఠాలు నేర్పించేది ఒక తండ్రిగా. అవన్నీ నాకు తెలియదు సార్. తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాం. తిండి పెడుతున్నాను, స్కూల్ ఫీజులు కడుతున్నా, కాలేజీ ఫీజులు కడుతున్నాను, ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నానని కాదు, సొసైటీలో పిల్లల్ని గౌరవంగా ఉంచడం కూడా తండ్రి బాధ్యతే. అది లేదు నీ కొడుక్కి. ఇవన్నీ ఇచ్చితే సరిపోతుందా? నాకు సొసైటీలో గౌరవం లేదంటే మా నాన్న చేసిన పని వల్ల నేను బతకాల చచ్చిపోవాలని అడుగుతున్నాడు. ఎవరు చెప్పారు నేను తనతో ఉన్నానని? మీ అబ్బాయే కనిపెట్టాడు మీ బాగోతం. నాన్న మాట్లాడుతున్నారంట స్కూల్లో మీ అబ్బాయిని. అంటే కలిసి రెస్టారెంట్ కి అట్లా పోతే ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మాకే చెప్పావు కదా ఇలా లవరు అని, ఆవిడని అడుగుతావాడు. మాకు చెప్పు సమాధానం. నువ్వు వచ్చి ఆవిడ ఏమవుతుంది అంటే చిట్టి రేసి ఆవిడండి అని కూడా దీని చెప్పు. గురించే ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది మేడం, అందుకోసమని నేను తనతోనే ఉన్నా ఇప్పుడు. గొడవ పెట్టుకోకపోతే రానాయన అని పాయసం వండి పెడతారా? లేదు మేడం, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటా ఉంటది మేడం. దేనికి? ఏం లొల్లి? ప్రతి ఒక్క దానికి నేను ఏం మాట్లాడినా ఏదో ఒక లొల్లి అవుతా ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పాలి, నీ కరెక్ట్ కారణమే లేదు చెప్పడానికి. లొల్లి లేని రోజే లేదు అసలు. ఏమ్మా నీ పేరేంటమ్మా? సత్య. భార్యాభర్తలు అలా అవుతున్నారు, వాళ్ళ కొడుకు ఇప్పుడు చచ్చిపోతానని అంటున్నాడు. నిజంగా అవసరం అమ్మా నీకు ఇదంతా? 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యకే దికాణం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఊది అవతల పడేస్తాడు. ఒక పనికిరాని రీజన్ పట్టుకుని నా కాబోయేటటువంటి వాడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏంటమ్మా టైం స్పెండ్ చేయటం అంటే మీనింగ్? అంటే ఉద్యోగాలు అన్ని బానేసి నీ పక్కన కూర్చుంటేనే అప్పుడు టైం స్పెండింగ్? ఉద్యోగం మానేమలేదండి, ఉద్యోగం చేసుకో, టైంకి వస్తున్నావు. అమ్మ నిజంగా ఇంత దరిద్రం జరుగుతుంది అని అనుంటే కనుక నీతోనే 24 hours కూర్చుని ఉండేవాడే అమ్మ. వాడు నిన్ను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అర్థం కావట్లేదా నీకు? పని నుంచి రావటం, ఆ ఫోన్ చెవులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఇంక మధ్యలో ఇంట్లో అన్నా నన్ను పట్టించుకోవడం ఏముంది? వచ్చేదే వారానికి ఒకసారి. ఆగమ్మా, ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, అప్పుడు ఇంట్లో వచ్చి కూర్చుంటే బాగుంటదా? రెస్టారెంట్లు షికారులేనా? మిగతా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. జస్ట్ అలా ఫ్రెండ్షిప్ అంతే.
గుడ్లో మెల్ల మా అదృష్టం ఇక్కడ. ఏం మురళి అంతేనా? ఐస్ క్రీమ్ వరకేనా? అంతే సార్. ఐస్ క్రీమ్ కే కరిగిపోయావయ్యా? 2-3 నెలలే అయ్యింది, అందుకే ఇంకా కమిట్ అవ్వలేదు. 2-3 ఇయర్స్ సంబంధమే కాబట్టి ఫిజికల్ రిలేషన్ లేదు. లేదు ఏమా భార్య భర్తల సంబంధం ఏమైనా ఉందా? లేదు, లేదు, సత్యం ఏం మురళికి మధ్యన అదేం లేదు లేదు. లేదు. ఒక నీకు అక్కడ ఈయన టైం ఇవ్వట్లేదు, ఆయన టైం ఇచ్చాడు. ఐస్ క్రీమ్ పార్లర్ తిప్పుతున్నాడు. ఓన్లీ ఇప్పుడు ఐస్ క్రీముల దాకా తిరుగుతున్నారు ప్రెసెంట్. మా అదృష్టం తల్లి. మరి ఏముందని ఈ ఫ్రెండ్షిప్ లో అంత గొప్పతనం ఎందుకు? అదే సరదా, చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా తిని నాకు ఇవ్వట్లేదు కదా. అమ్మ ఇప్పుడు ఇస్తాడమ్మా, బుద్ధి గడ్డి తిన్నాడు, ఇప్పుడు ఇస్తాడు. వాడిని వదిలేస్తావా? ఇంకా పెళ్ళే కాలేదు కదా. ఏం మాట్లాడుతున్నా? ఆ అబ్బాయి టైం స్పెండ్ చేయలేదని ఎవరితో పడితే ఆడితే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఇస్తాడు, అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. రేపు ఏదన్నా చేసి అబ్బాయి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఏమవుద్దో తెలుసా నీ జీవితం? సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ చంటి బిడ్డ పరిస్థితి. వాడు ఇక్కడ ఏడుపు చూడలేక మేము ఇక్కడ నుంచి పంపించాం వాడిని ఇక్కడ. వాడిని కౌన్సిలింగ్ చేసి మీ భాగవతాలు మీ స్వేచ్ఛల కోసం ఒక పిల్లోడు ప్రాణం మీదకు ఉంది ఇక్కడ. సార్ అటు ఇటు వర్షన్స్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇక్కడ ఇదేదో మురళి యొక్క వ్యక్తిత్వము, ఇక్కడ లక్ష్మి గారి యొక్క పరిస్థితి ఇదేదో కొత్తగా వినిపించేటటువంటిది ఏం నాకు అనిపించట్లేదు మేడం. ఎందుకంటే లక్ష్మి గారు మౌనం చూస్తే కనుక భర్త ఇంత భయంకరమైనటువంటి అరాచకానికి వెళ్ళాడు. కొడుకే చూసినటువంటిది, కొడుకు పడినటువంటి బాధలో పావువంతు కూడా ఇక్కడ బాధ చూపెట్టట్లేదు లక్ష్మి గారు. అంటే ఓకే చూపెట్టాలా అండి అంటే కనుక ఇది నిజంగా ఆవిడకి ఇంత షాకింగ్ న్యూస్ అయితే కనుక ఎంతో కొంత ఇమోషన్ ఉండాలి. అతను ఒక 2 మాటలన్నా అనాలి, లేదంటే 2 దెబ్బలన్నా తగిలించేటటువంటి పరిస్థితి. అది ఏమీ చేయట్లేదంటే నాకేమనిపిస్తుంది అంటే ఇతని యొక్క వ్యక్తిత్వం మీద మీరు ఎప్పుడో హోప్లెస్, ఇప్పుడు కాదు ఎప్పుడో హోప్లెస్. ఇతను తాగుతాడు, తిరుగుతాడు, ఎవరన్నా అమ్మాయిలు ఉంటే కనుక పటాయిస్తాడు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి సిరీస్. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ని నీ కొడుకు కూడా చూశాడు. ఇంతకుముందు సిరీస్ని నీ కొడుకు చూడలేదు కాబట్టి నువ్వు ఏం మెదలకుండా కదలకుండా ఉన్నావు, అతను కూడా అతను కూడా మెదలకుండా కదలకుండా ఉన్నాడు. సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, అన్లెస్ అండ్ అంటే లక్ష్మి గారు మీలో ఒక పోరాటం వచ్చి, మీలో అతను నిలదీసేటటువంటి ప్రయత్నం వచ్చి, మీరు నిజంగా ఎంత మానసికపరమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నారు అనేది మీ నోటు వెంట మీరు మాట్లాడకపోతే మా గోటు వాళ్ళు ఈ వేదికలు ఏం చేయలేదమ్మా. మీరేదో న్యాయం చేస్తారని వచ్చాను, మీరేదో న్యాయం చేస్తారని వచ్చానంటే మేము న్యాయం చేయాలంటే కనుక నీకు కలిగేటటువంటి బాధ ఏంటి అనేటటువంటిది ఇక్కడ గొంతిప్పి మాట్లాడాలి, ఆ మనిషిని నిలదీయాలి. అవసరం అయితే కనుక 2 తన్నాలి. అతనికి అదే కదా దమ్ము ధైర్యం. పక్కన కూర్చొని నేను ఉంటాను, నువ్వు ఉండు, ఆవిడ ఉంటుంది అని అంటున్నాడు. ఎంత మహా అయితే కనుక మీది 20 సంవత్సరాల ప్రయాణం అయితే కనుక అక్కడ ఒక 3 నెలలు ప్రయాణం. ఆ 3 నెలలనే మీ 20 నెలల ప్రయాణాన్ని 0 కింద చూపెడుతున్నాడు నీ భర్త. ఇక్కడ ఏం ఎథిక్స్ ఉన్నాయి, ఏముంది? దానికి మించి పైపిచ్చి ఈరోజు పైపెచ్చు పెద్ద సెన్సేషనల్ ఏంటంటే కనుక కొడుకు క్లియర్గా వచ్చి ఇక్కడ నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, పిన్నే బాగుంది మీ అమ్మ కంటే అనేటటువంటి భయంకరమైనటువంటి మాటలు నాకు స్కూల్లో వినిపిస్తున్నాయి. ఇది తట్టుకోలేకపోతున్నాను అమ్మ, నాన్న పరిస్థితి ఏంటి అంటే కనుక అతను ఎంత దుర్మార్గుడు అంటే కనుక మురళి, నేను ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తాను, ఆ అబ్బాయి మనసు మారుస్తాను, ఆ అబ్బాయి ఒప్పుకుంటే కనుక నేను సత్యతో వెళ్ళిపోవచ్చా అని అంటున్నాడు. అంటే ఇంకెంతకంటే ఎథిక్స్ ఏముంటుంది? అంటే కొడుకులు చెడిపోయినా పర్లేదు, తల్లిదండ్రులు చేసేటటువంటి దరిద్రాలు పిల్లలు చూసినా పర్లేదు, కొడుకు సూసైడ్ చేసుకున్నా పర్లేదు, నాకు మాత్రం అమ్మాయి కావాలి. ఇటువంటి వాళ్ళు అవసరమా? నిజంగా నేను చెప్తున్నాను, ఏంటిది?